హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి హెచ్యుఎఫ్ అకౌంట్, అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అకౌంట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ట్యాక్స్లో ఒక ఇంపార్టెంట్ స్టెప్. దీని గురించి తెలుసుకుంటే మాత్రం మనం కూడా ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఒకవేళ మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉందనుకుంటే మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి అసలు ట్యాక్స్ ఎవేజన్ అంటే పన్ను ఎగవేత అంటే ఏంది, అసలు ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే పన్ను తగ్గించుకోవడం, అండ్ పన్ను తగ్గించుకోవడం అన్న లేకపోతే ట్యాక్స్ ప్లానింగ్ అన్న, అది కూడా రెండు ఒకటే ఫ్రెండ్స్. అండ్ హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది అవసరమా, అండ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అంటే ఒకవేళ మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వాటికి క్యాపిటల్ ఎలా మనం ఇవ్వాలి ఆ అకౌంట్కు. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ అంటే మనం హెచ్యుఎఫ్ అకౌంట్ తీసుకుంటే మనకి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటాయి. అండ్ కన్క్లూజన్ అంటే ఫైనల్ నా వ్యూ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనం ఎలా యూజ్ చేసుకోవాలి హెచ్యుఎఫ్ అకౌంట్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ట్యాక్స్ ఎవేజన్. ట్యాక్స్ ఎవేజన్ అంటే పన్ను ఎగవేత. పన్ను ఎగవేత అంటే సపోజ్ మనము ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఏదైనా సరే మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తే వాటికి మనం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ నీ ట్యాక్సబుల్ ఇన్కమ్ కంటే తక్కువ ఉంటే నో ప్రాబ్లం, మనకి ఎటువంటి ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి అవసరం లేదు. కానీ ట్యాక్సబుల్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంది, మనం ఎర్న్ చేస్తున్నది, మనకు వస్తున్న ఆదాయం ఉంటే మనం ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే కొన్నిసార్లు మనకు తెలుసు మనకు అది ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుందని, మనము అది ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు మనం దాన్ని ఇన్ఫామ్ చేయము. ఇలా ఇన్ఫామ్ చేయకుంటే ఏంటంటే నీకు తెలియకుండా నువ్వు పన్ను ఎగ్గొడుతున్నావు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ట్యాక్స్ రూల్స్ ప్రకారము ఇది ఇల్లీగల్ ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇల్లీగల్ యాక్టివిటీ చేసినప్పుడు ఫ్యూచర్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే మాత్రం మనకు ఫైన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఎన్ని రోజులు కట్టలేదో వాటికి ఇంట్రెస్ట్ కూడా పేమెంట్ చేయాలి, లేకుంటే నీకు జైలు శిక్ష కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మనము ఎలాంటి సందర్భాల్లో కొంతమంది తెలియకుండానే మిస్టేక్ చేస్తుంటారు. ఎట్లా చేస్తారంటే సపోజ్ మనము రియల్ ఎస్టేట్లో మనం ప్లాట్ కొన్నాము. ప్లాట్ అమ్మిన పర్సన్ అతను ఒకవేళ చాలా లాజికల్గా అంటే పన్ను ఎట్లా వేయాలి అతను తెలుసుంటే అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ అతను ఓన్లీ రిజిస్టర్ వాల్యూ మాత్రం తీసుకుంటాడు. అండ్ రిమైనింగ్ అమౌంట్ అనేది అతనికి లూజ్ క్యాష్ ఇవ్వమని అడుగుతుంటాడు. అంటే ఇది చాలా వరకు జరుగుతుంది మన ఇండియాలో. అండ్ కొన్నిసార్లు మనం ఇల్లు కొన్నప్పుడు రిజిస్టర్ వాల్యూ మాత్రమే మనకు ఆ చెక్ ఇవ్వమంటారు. అండ్ రిమైనింగ్ అమౌంట్ అనేది మనకు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అకౌంట్లకు కానీ లేకుంటే వాళ్ళు లూజ్ క్యాష్ ఇవ్వమని అడుగుతారు ఫ్రెండ్స్. ఇదేంటంటే మనము లూజ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ను మనం అంత ఈజీగా ట్రాక్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఒక విధంగా మనం పన్ను ఎగేస్తున్నాము. కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం దానికి చాలా ఘోరంగా పనిష్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ట్యాక్స్ ఎవేజన్ అనేది ఇల్లీగల్, అంటే పన్ను ఎగవేయడం అనేది ఇల్లీగల్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పన్ను ఎగవేయకుండా తగ్గించుకోవడానికి ట్రై చేయాలి తప్ప అట్లా పన్ను ఎగవేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే వీళ్ళు ట్యాక్స్ అవాయిడ్ చేసే వాళ్ళు చాలా లాజికల్ ఉంటారు, వాళ్ళకు చాలా తెలుసు. అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్ అంటే మనకు ట్యాక్స్ ప్లానింగ్లో ఆల్రెడీ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంది. ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్న మనకు మిగతా ఎర్నింగ్ సోర్స్ కూడా ఉంది. అంటే నాకు సపోజ్ నాకు శాలరీ వస్తుంది, నా శాలరీతో పాటు నాకు ఇల్లు ఉంది, లేకుంటే ఒక పొలం ఉంది, నాకు వాటి నుంచి కూడా ఎర్నింగ్ వస్తుంది. అలా సంపాదిస్తున్నప్పుడు మనకు ఆల్రెడీ నాకు ట్యాక్సబుల్ ఇన్కమ్ 30% స్లాబ్లో వెళ్తా. కానీ మిగతా అగైన్ మళ్ళీ వేరే సోర్స్ నుంచి మనకి ఇన్కమ్ వస్తే అది 30% స్లాబ్లకు ఆటోమేటిక్ వెళ్తుంది. ఇలా అయినప్పుడు ఏంటంటే మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎక్కువ అయ్యి మనకు ఎక్కువ ట్యాక్స్ పోతుంది. కానీ మనం ఇలా ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తగ్గించుకోవాలి ఎట్లా. ఒకవేళ మా వైఫ్ జాబ్ చేస్తలేదు, సపోజ్ హౌస్ వైఫ్ ఉంటే మనకు ఆ ట్యాక్సబుల్ వచ్చే అసెట్ను అనేది ఆమె పేరు చేస్తాను. కాబట్టి ఏంటంటే ఆమె కూడా అమౌంట్ వస్తుంది. కాబట్టి ఆమెకు యాజ్ పర్ ట్యాక్స్ లా ప్రకారం ఆమెకు 12 lakhs వరకు ట్యాక్స్ అనేది ఉండదు. అయినప్పుడు కూడా ఉంది అనుకుంటే మళ్ళీ మన అమ్మ పేరు నాన్న పేరు చేసినప్పుడు ఏంటంటే ఒక విధంగా ఏంటంటే ట్యాక్స్ని తగ్గించుకోవడం. ఎందుకంటే అప్ టు 12 lakhs వరకు యాజ్ పర్ న్యూ ట్యాక్స్ లా ప్రకారం న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ట్యాక్స్ లేదన్నట్టు. కాబట్టి ఇది ట్యాక్స్ అవాయిడెన్స్ లేకుంటే ట్యాక్స్ ప్లానింగ్ అనేది ఇది ఒక లెజిటిమేట్ వే, అంటే ఒక లీగల్ ప్రకారం మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ చేస్తే ఏంటంటే చాలా మంచిది, మనకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఏంటంటే ట్యాక్స్ ప్లాన్ చేసేటప్పుడు వీళ్ళు చాలా వరకు ధనికులే ఉంటారు. అండ్ చాలా జాబ్ చేసే వాళ్ళు కానీ లేకుంటే ఒక లాజికల్ థింకింగ్, వాళ్ళకు అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ట్యాక్స్ ఎవేజన్ అంటే ట్యాక్స్ చేయకూడదు, ట్యాక్స్ ప్లాన్ చేసుకుని వాళ్ళు అవుట్ఫ్లో అనేది ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్ అనేది చాలా మంచిది, తెలుసుకుంటే అంత మంచిది. దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ కూడా మనం ఒక లాజికల్ వేలో చేసుకుంటూ పోతాం. కాబట్టి ట్యాక్సబుల్ ఇన్కమ్ తగ్గుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇందులోనే భాగం అనేది హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో ఏంటంటే ప్రతి పర్సన్ అంటే ప్రతి
అబ్బాయి ఒకవేళ అతను మ్యారేజ్ చేసుకుంటే బై డిఫాల్ట్ అనేది అతని మ్యారేజ్ డే అనేది అతనికి హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే అఫిడవిట్కు అంటే ఒక టైప్ ఆఫ్ ట్రస్ట్ అనేది అది కూడా ఎగ్జిస్ట్ అవుతున్నట్టు ఫ్రెండ్స్. మనం దాన్ని ఏంటంటే ఒక లీగల్గా చేయాలంటే మనం 100 రూపీస్ స్టాంప్ పేపర్ పైన ఒక అఫిడవిట్ రాయించుకొని మనము నోటరీ చేయించుకోవాలి లాయర్ తోటి. ఆ నోటరీ చేయించుకొని అందులో ఉన్న మనము అంటే ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే అబ్బాయి అతను కర్త ఉంటాడు అంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కర్త, అండ్ వైఫ్ అనే మెంబర్, అండ్ రిమైనింగ్ వాళ్ళకు పుట్టిన పిల్లలు అనేది వాళ్ళ డిఫాల్ట్ మెంబర్స్. వాళ్ళు ఏమంటే మనం కర్తను తప్ప మిగతా వాళ్ళందరూ అందులో ఉండే హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివిడెడ్ ఫ్యామిలీ ఉండే అఫిడవిట్లో అంటే అకౌంట్లో వాళ్ళు కోపార్ట్నర్స్. కాబట్టి ఇందులో హెచ్యుఎఫ్లో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఈక్వల్ రైట్స్ ఉన్నప్పుడు మనం అది డిజాల్వ్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది హెచ్యుఎఫ్ అనేది ట్యాక్స్ ప్లానింగ్లో ఒక భాగం. అంటే బై డిఫాల్ట్ హెచ్యుఎఫ్ అనేది ఎగ్జిస్ట్ ఉంటుంది మ్యారేజ్ అయినప్పుడు. మ్యారేజ్ లేకుంటే మ్యారేజ్ డేట్ కానీ లేకుంటే మనము ఫస్ట్ చైల్డ్ బర్త్ పుట్టినరోజు కానీ అది అనేది ఆ రోజు పెట్టుకొని మనం రిజిస్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఇది చాలా ఈజీ హెచ్యుఎఫ్ అనేది. హెచ్యుఎఫ్ చేసినప్పుడు మనము పాన్ కార్డ్ కూడా సేమ్ మన పేరు అంటే నా పేరు పక్కన హెచ్యుఎఫ్. ఇప్పుడు నా పేరు బాలస్వామి అంటే బాలస్వామి హెచ్యుఎఫ్ అని మనం పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలి. ఈ అఫిడవిట్ చేయించుకొని పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే మనకు వితిన్ 10 to 15 days తర్వాత మనకు హెచ్యుఎఫ్ పాన్ కార్డ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ పాన్ కార్డ్ వచ్చిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, తర్వాత డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అసలు హెచ్యుఎఫ్ అనేది సపోజ్ మనకు వారసత్వ ఆస్తి ఉంది ఫ్రెండ్స్. అసలు మనకు వారసత్వ ఆస్తి ఉంటే మనము సపోజ్ నా పేరు పైన చేసుకుంటే నాకు ఆల్రెడీ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉంది కాబట్టి నాకు ఆ హెచ్యుఎఫ్ మనకు చేసుకున్న ఆ వారసత్వ ఆస్తి ఒకవేళ ఇన్కమ్ ఎర్న్ చేస్తే అది నాకు యాడ్ అయ్యి నాకు ఎక్కువ ట్యాక్స్ కట్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు మన కుటుంబం తరఫున ఒక హెచ్యుఎఫ్ తయారు చేసినట్టే మనం వచ్చే ఆస్తిని అంతా హెచ్యుఎఫ్ రిజిస్టర్ చేసుకుంటే మనకు అందులో నుంచి వచ్చే ఇన్కమ్ అనేది యాజ్ పర్ ట్యాక్స్ లా ప్రకారము అతనికి హెచ్యుఎఫ్కు ట్యాక్స్ కట్ అవుతుంది. కాబట్టి మనకు ట్యాక్స్ తగ్గించుకోవాలంటే మనకు హెచ్యుఎఫ్ అనేది అవసరం ఫ్రెండ్స్. కాబట్టి ట్యాక్స్ ప్లానింగ్లో ఒక భాగమే హెచ్యుఎఫ్. అసలు మరి హెచ్యుఎఫ్కు క్యాపిటల్ ఎట్లా ఇన్ఫ్యూజ్ చేసుకోవాలి? అసలు మనకు హెచ్యుఎఫ్ మనం అకౌంట్ ఓపెన్ చేస్తాము కానీ అందులో క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఏంటంటే మనం ఇక్కడ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సపోజ్ నేను హెచ్యుఎఫ్ అకౌంట్ కర్త అయినప్పుడు ఆ కర్త ఒకవేళ నేను డైరెక్ట్ నా పర్సనల్ అకౌంట్ నుంచి హెచ్యుఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఎప్పుడైతే ఆ హెచ్యుఎఫ్ అనేది ఎర్న్ చేస్తే అక్కడ అది కూడా నా ఇన్కమ్ క్లబ్ అయ్యి యాజ్ పర్ ట్యాక్స్ ల్యాబ్ కట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మనం ఆ పర్సన్ అంటే ఆ హెచ్యుఎఫ్లో ఉన్న మెంబర్స్ మాత్రం డైరెక్ట్ వాటికి మనం ఆ అకౌంట్కి అనేది పంపడం అనేది చట్టరీత్యా అంత మంచిది కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ ఇన్కమ్ ఎర్న్ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం అది క్లబ్ అవుతుంది. కాబట్టి హెచ్యుఎఫ్ అకౌంట్కు క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అనేది సింపుల్గా ఏంటంటే ఒకవేళ మనకు వారసత్వ ఆస్తి కానీ లేకుంటే ఏమన్నా ఆస్తులు ఉంటే అందులో పేరు చేసుకొని ఒకవేళ వాళ్ళ దగ్గర ఎర్నింగ్ సోర్స్ ఉంటే వాళ్ళు పర్సనల్ లోన్ తీసుకొని వాళ్ళు షేర్ మార్కెట్లో కానీ లేకుంటే మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళు ఆ లోన్కు ఈఎంఐ పేమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి హెచ్యుఎఫ్ అకౌంట్ క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ అనేది పర్సనల్ లోన్ తీసుకోవాలి. ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అది లీగల్ డ్రాఫ్ట్ అంటే లీగల్ డాక్యుమెంట్ ఉండాలి. ఒకవేళ కర్త నుంచి కానీ లేకుంటే కోపర్సన్ నుంచి కానీ లోన్ తీసుకుంటే ప్రతిదానికి లీగల్ డాక్యుమెంట్ ఉండాలి. మనము ఒకవేళ లోన్ తీసుకుంటే కూడా ఒకవేళ హెచ్యుఎఫ్ తరఫున లోన్ తీసుకుంటే అది యాజ్ పర్ మార్కెట్ ప్రివైలింగ్ రేట్స్ ప్రకారమే ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. అంటే ఏ విధంగా అంటే సపోజ్ మనము నేను ఆయన హెచ్యుఎఫ్కు ఒక 10 lakhs అనేది లోన్ ఇచ్చినప్పుడు యాజ్ పర్ పర్సనల్ లోన్ ప్రకారం మార్కెట్లో ఎంత నడుస్తుంది? సపోజ్ 10% నడుస్తుంది. కాబట్టి నేను 10% కంటే తక్కువ ఇవ్వకూడదు. కాబట్టి 10% 11% అనేది ఇవ్వాలి. అంతకంటే తక్కువ ఇస్తే మనం ఏంటంటే అది లాజికల్గా తప్పు. కాబట్టి మనము యాజ్ పర్ ప్రివైలింగ్ కండిషన్స్ ప్రకారం ఇవ్వాలి. అండ్ అతను ఇస్తున్నాడా ఈఎంఐ అనేది ఒకవేళ అతను ఇన్వెస్ట్మెంట్ చేసి అతను కూడా మధ్య మనకి ఈఎంఐ పేమెంట్ చేస్తుంటే అది లీగల్గా రైటు, లేకుంటే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది చాలా ముఖ్యము. ఇందులో మనకు వారసత్వ ఆస్తి ఉంటే మాత్రం వాటికి ఇన్కమ్ అనేది మన హెచ్యుఎఫ్ అకౌంట్ అనేది ఇన్కమ్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే యాజ్ పర్ ట్యాక్స్ లా ప్రకారం మనకు న్యూ రిజిమ్ ప్రకారం అంటే మనకు అప్ టు 12 lakhs వరకు ఇటువంటి ట్యాక్స్ ఉండదు. కాబట్టి మన ఫ్యామిలీ తరఫున ఒక పర్సన్ లాగా ఇతను హెచ్యుఎఫ్ అనేది బిహేవ్ చేస్తుంది. కాబట్టి ఇది మన ఫ్యామిలీ తరఫున
ట్యాక్స్ అవుట్ఫ్లో అనేది తగ్గిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇది చాలామంది రిచ్ పర్సన్స్ చేసే ఇది ఒక రకమైన ట్యాక్స్ ప్లానింగ్లో భాగం ఫ్రెండ్స్. కాబట్టి హెచ్యుఎఫ్ అనేది చాలా మంచి అకౌంటు, ట్యాక్స్ ప్లానింగ్లో ఒక భాగము. అంటే కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే మనకు ఒకవేళ మనకు వారసత్వ ఆస్తి కానీ లేకుంటే మనకు గిఫ్ట్లు కానీ ఉంటే గిఫ్ట్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే మాత్రం మనం డైరెక్ట్ తీసుకోకుండా మనం హెచ్యుఎఫ్ అకౌంట్ కూడా మనం గిఫ్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ప్రతి పర్సన్ నుంచి మనకు తీసుకుంటే మనం 50,000 వరకు మనకు ఎటువంటి ప్రూఫ్ లేకుండా మనం గిఫ్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ గిఫ్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఒకవేళ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే ఇట్ షుడ్ బి నోటెడ్, అంటే గిఫ్ట్ అని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి. లేకుంటే అది గిఫ్ట్ అని ట్రాన్స్ఫర్ చేయకుండా అది ఒక ఇల్లీగల్ అనేది అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలామంది ధనికులు చేసే ఇది ఒక రకమైన ట్యాక్స్ ప్లానింగ్లో భాగం కాబట్టి హెచ్యుఎఫ్ అకౌంట్ అనేది. హెచ్యుఎఫ్ అకౌంట్ గురించి మనకు ఇంత మంచి తెలుసుకుంటే ఇంత మంచి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే నేను ప్రతి వారం ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ ప్రతి వారం ఒకటి ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. ఇక ఈ వీడియో చాలా మంచిగా అనిపిస్తుంది మాత్రం మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.